K75 న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. సస్పెండ్ అయిన సుదర్శన్ పై సరియైన విచారణ చేయని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆయల్పాడు ఎన్టీఆర్ కళాశాలలో జరిగిన స్పెషల్ కమిటీ విచారణ వాస్తవాలను బయటపెట్టకుండా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ సుదర్శన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ నాయకులు రెడ్డి కృష్ణ, గోవర్ధన్, సాయి, బాలాజీ, భవానీ ప్రసాద్, రాహుల్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాయిల్పాడులో ఒక లెక్చరర్ పైన, సుదర్శన్ అనే లెక్చరర్ పైన ఇంతకు ముందు ఒక కాలేజీ స్టూడెంట్ కంప్లైంట్ చేసిన దానిపైన ఆర్జేడీ రిపోర్ట్ కూడా జరిగింది. అలాగే సెకండ్ రివ్యూ కోసమని ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నేను, ఎంక్వైరీ ఆఫీసర్గా బీటీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీదేవిని ప్రెజెంటింగ్ ఆఫీసర్గా వేశారు. దాని మీద ఈరోజు మేము ఇక్కడ ఎంక్వైరీ చేశాము. ఆ రిపోర్ట్ని కమిషనర్కి తెలియజేస్తాం. ఆ విధంగా మేము వాయిల్పాడుకు వచ్చి ఈరోజు స్టాఫ్తో, స్టూడెంట్స్తో, పేరెంట్స్తో మరియు ఆ యొక్క లెక్చరర్స్తో కూడా మేము రిపోర్ట్ తీసుకున్నాము. ఆ రిపోర్ట్ని తొందరలో మేము కమిషనర్కు సబ్మిట్ చేస్తాం.